హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గూడూరు డీఎస్పీ డాక్టర్ గీతా కుమారి మరియు ప్రముఖ డాక్టర్ రోహిణిలను కలిసి ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి డాక్టర్ రోహిణి విద్యార్థులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్బీ, సుప్రజ, సుప్రియ, నజీరా, సమ్రిన్, యామిని, రజని, హరిత, ఉమా, జ్యోతి, ఝాన్సీ విద్యార్థులు పాల్గొన్నారు। ప్రజలందరికీ నా నమస్కారాలు అండ్ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి నాకు విష్ చేయడం ఇట్స్ వెరీ మెమొరబుల్ వన్ అండ్ చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను। అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి। ఇంతటితోనే చదివి ఆపేద్దాం అనుకుంటుంది, నాకు ఇంటర్గా అయితే చాలు, డిగ్రీ అయితే చాలు, ఓకే రైట్। చిన్న ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్, అర్థమవుతుందా? అండ్ యూ షుడ్ బి వెరీ సెల్ఫ్ డిఫెన్సివ్ నేచర్। ఎవరైనా చిన్నగా కామెంట్ చేసా యూటిలైజ్ చేసినా కూడా యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ ప్రతి ఒక్క విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోండి। యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్। ఇంకా ఉంటారా గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో బాగా మాట్లాడండి అండ్ యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్ టువర్డ్స్ మొబైల్స్ అండ్ అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ యాజ్ వెల్ అండ్ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో అవ్వండి, కరెక్ట్? థ్యాంక్ యూ సో మచ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా। థ్యాంక్ యూ। మంచి స్త్రీగా ఎదగండి, మోరల్ వాల్యూస్తో పెరగండి। చదువు ఒక్కటే కాదు, సంస్కారం ముఖ్యం। అందరూ చదివేస్తున్నారు, చదువులేము, క్యారెక్టర్ అనేది బాగా బిల్డప్ చేసుకోండి, అదే మెయిన్। అది ఉంటే ఇంకంతా చదువుకుంటాయి। కొంచెం అటు ఇటు ఉన్న డబ్బుల గురించి కాదు, ముఖ్యంగా క్యారెక్టర్ కావాలి। ఇప్పుడు కాలంలో అంతా క్యారెక్టర్ లేకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరు మోరల్ వాల్యూస్ బాగా ఉండాలి। అందరికీ నమస్కారం। సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరు పట్టణంలో అత్యద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి రోహిణి మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। అలాగే మన గూడూరు పట్టణంలో శాంతి భద్రతల పరంగా ఇటీవలే గూడూరుకి విచ్చేసి అద్భుతంగా తమ సర్వీస్ని అందిస్తున్నటువంటి డిఎస్పీ మేడం గీతా కుమారి మేడంని కూడా మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। సో మేడం గారు ఎంతో అద్భుతంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా మెలగాలి, పేరెంట్స్తో ఎలా మెలగాలి, అలాగే సమాజం పట్ల ఎలా మనం ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా తెలియజేశారు। అలాగే రోహిణి మేడం గారు కూడా వైద్యపరంగా ఎన్నో సేవలు అందిస్తూ సమాజానికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు। ఈ సందర్భంగా మా విద్యార్థులంతా కలిసి మేడం గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। సో మేడం గారు కూడా చక్కగా విద్యార్థులకి స్వాగతం పలికి వాళ్ళకి శుభాకాంక్షలు, భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించడం జరిగింది। ఈ సందర్భంగా డిఎస్పీ మేడం గారికి అలాగే రోహిణి మేడం గారికి శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। అలాగే మా పాఠశాల, మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ హై స్కూల్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ। గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ను మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు। పలు కేసుల్లో ఉన్న కక్షిదారులను విచారించి కేసులను కొట్టివేశారు। జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ మెగా లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుందని, దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేసులను సత్వరమే పరిష్కరించేందుకు అన్నారు। పలు కేసులు ఎక్కువ రోజులు కోర్టులో పెండింగ్లో ఉండడం వల్ల ప్రతి వాయిదాకి కేసులో ఉన్నవారు కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకుంటున్నారని, లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకుంటే మరలా అప్పీలు ఉండదని కక్షిదారులందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో సబ్ జడ్జీలు, లాయర్లు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు।
ఫస్ట్ సమన్లు ఒకరు కేసు వేస్తారు, సమన్లు ఇస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తారు, వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అడుగుతాం సీల్ అయితే, తర్వాత ఇష్యూస్ అని ఫ్రేమ్ చేస్తారు. చాలా పెద్ద ప్రొసీజర్, ట్రయల్ అని, ఎగ్జామినేషన్ ఫిట్నెసెస్ అని, అలా లాంగ్ ప్రొసీజర్ ఉండడం వల్ల, అంతేకాకుండా పాత కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ముందు పాత కేసులు డిసైడ్ చేసి తర్వాత కొత్త కేసులు చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంచెం దూరం వేయడం, ఆ తర్వాత ఈ పాత కేసులు డిసైడ్ అయ్యాక అవి తీసుకునేటప్పటికి చాలా కాలయాపన జరగడం, అలా ఈ ప్రొసీజర్ వల్ల తర్వాత ఎక్కువ కోర్టు కేసెస్ ఉండడం వల్ల కోర్టులో డిలే అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరు కావాలని చేసేది కాదు, ఆ పద్ధతి అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. అందుకనే ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి వీళ్ళ ఎవిడెన్స్ రికార్డింగ్ కానీ, ఇలా మేము ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం కానీ, క్రిమినల్లో అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం, ట్రయల్ ఇలాంటివన్నీ ఏమి చేయకుండా ఒక్క సిట్టింగ్లో, అంటే ఎంత లాంగ్ ప్రాసెస్, ఒక 5-6 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాసెస్ని ఒకే ఒక సిట్టింగ్లో డిసైడ్ చేసేస్తారు. అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అండి లిటిగెంట్స్కి. ఇదంతా మీరు ఫేస్ చేయవసరం లేదు, రోజు కోర్టుకు రావసరం లేదు, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుని ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఒక తర్వాత ఒకరు పిలుస్తారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా టైం ఉండదు. డేట్ ఇస్తాం కానీ కోర్టులో టైం ఇవ్వం కదా, అది పొద్దున్న కాగొత్తులో పిలిచి పక్కన పెడతాం. మా దగ్గర ఉన్న కేసులు 1/1 చేసేటప్పటికి ఒక్కొక్కసారి ఆఫ్టర్ 4 hours కూడా పిలిచే అవకాశం. పాపం మీరు ఇళ్లలో పిల్లల్ని వదిలేసి, ఆడవాళ్ళు ఉంటే, మగవాళ్ళు అయితే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదిలేసి, ఎంప్లాయీస్ అయితే సెలవులు పెట్టుకుని అలా ఎన్నిసార్లు తిరుగుతామండి. అందుకనే ఈ గొప్ప ఆపర్చునిటీని మీరు అందరూ ప్రజలు ఉపయోగించుకొని ఒకే ఒక సిట్టింగ్లో కేసు డిసైడ్ అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. దీనికి మనకి దానివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మనం మాట్లాడినటువంటి ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ దాని ఉపయోగాలు చెప్పారు. ఆల్రెడీ చెప్పారు చాలా లెక్కగా. అందరికీ అవసరం పుట్టుకోవడం గురించి ఒకే ఒక సిచ్యువేషన్ చెప్పదలుచుకున్నాను. మహిళా సాధికారత అనేది మహిళల యొక్క ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఆనాటి కట్టుబాట్లను దాటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి వాళ్ళ ఎడ్యుకేషన్లో ముందుకొచ్చి వాళ్ళు చదువుకొని మిగతా స్త్రీలను చదువు వైపు నడిపించారు. వాళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకం. ఈ మొత్తం ప్రదర్శనలో మనం ఖచ్చితంగా పేర్కొనాల్సినటువంటి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మన రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగంలో కూడా వీకర్ సెక్షన్స్లో ఉమెన్ని కూడా చేర్చి ఆర్టికల్ 15 కింద, ఆర్టికల్ 16 కింద రీజనబుల్ క్లాసిఫికేషన్లో వీకర్ సెక్షన్స్ అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం జనాభా నిష్పత్తితో సమానంగా లేదు. మహిళలు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని హక్కులు, కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ప్రగతి వైపు నడిపించాలి అని చెప్పేసి ఆయన ఒక ఆర్టికల్ పెట్టడం జరిగింది. దానివల్లనే ఇవాళ ఉన్నదానికన్నా, రిజర్వేషన్ కన్నా, ఓపెన్ కన్నా, ఇమేజ్ కన్నా కూడా ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవాళ ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతున్నారన్నా, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్ వచ్చినాయన్నా, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్, చట్టసభలో రిజర్వేషన్, ఇలాంటివన్నీ సాధించగలిగారు అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహిళ మొట్టమొదటిసారిగా అసలు ఎప్పుడు ఆమెకు హక్కు గురించి ఆలోచించడం అనేది జరిగిందంటే 1908లో మొట్టమొదటిసారిగా ఒక కార్మికులుగా పనిచేస్తున్నటువంటి న్యూయార్క్లో, అమెరికా సిటీలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క వేతనాల గురించి, అదేవిధంగా పని గంటల గురించి, అదేవిధంగా వారికి ఓటు హక్కు గురించి మొట్టమొదటిసారిగా 15,000 మంది ప్రొఫెషన్ చేయడం జరిగింది. ఆ తరువాత తదనుగుణంగా 1909లోను, అదేవిధంగా 1910లోను 17 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 100 మంది సమావేశమయ్యి, ఆ సమావేశంలో మన మహిళల యొక్క హక్కుల గురించి, వారికి ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవం ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ జర్మనీకి సంబంధించి
చెందినటువంటి కార్లా అనేటువంటి ఒక మహిళ గారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత మనకి 1917లో కూడా రష్యాలో ఇదే విధమైనటువంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు అంటే శాంతి నిమిత్తము అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల నిమిత్తము వారు ప్రొటెస్ట్ చేయడం జరిగిందనమాట. ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళకి మన ఓటు హక్కు అనేది కల్పించడం అనేది జరిగింది 1917లో. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఆహ్వానించడం, ఆ తర్వాత 1975 నుంచి ప్రతి సంవత్సరము మనకి మహిళా దినోత్సవము అంటే ఫిబ్రవరి 8వ మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరము జరుపుకోవడం అనేది జరిగింది. అంటే దీనికి ఒక రీజన్ ఉంది. అంటే రష్యాలో మనకి జూలియన్ క్యాలెండర్ అనేది వాడటం అనేది ఆనవాయితీ. అటువంటి సందర్భంలో అంటే ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారము ఆ జూలియన్ క్యాలెండర్ ప్రకారము మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది గ్రెగేరియన్ క్యాలెండర్ను అనుసరిస్తారు కాబట్టి ఆ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారము మార్చి 8వ తారీఖు నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ ఐక్యరాజ్య సమితి నిర్ణయించడము. అప్పటి నుంచి 1975 నుంచి ప్రతి సంవత్సరము ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు తెలుగు గంగా వ్యవసాయ అధికారిని ఉషారాణి బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే తప్పక విజయం సాధిస్తారని, మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగం సులక్ష్మి, శ్రీనివాసులు, రూపా, గిరిజ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శ్రావణి రెడ్డి గారు మరియు మీ మేడం సులక్ష్మి గారు, నా నమస్కారాలు. పిల్లలు మీకు అందరికీ కూడా ఆశీర్వాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా అదేంటి మీ మేడం చెప్పినప్పుడు మాత్రం తప్పట్లు కొట్టాను. ఏం చెప్పాను? మన భారతీయ సాంప్రదాయంలో ఒక మాట ఉంది, ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారగా నేర్పించినను. అంటే మహిళలకు ఏ విద్య నేర్పించినా కానీ వాళ్ళు దాంట్లో నైపుణ్యం బాగా సాధిస్తారు. ఒక్క టైలరింగ్లోనే కాదు, రాకెట్లు నడపడం, విమానాలు నడపడంలో కూడా మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అంతటి ఖ్యాతి మీకు ఉన్నది. మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా నైపుణ్యాన్ని సాధించి మీరు మంచి స్థాయికి రావాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది, ప్రతి పురుషుడి వెనకాల విజయం వెనకాల ఒక మహిళ ఉంటుంది అని అన్నారు. అంతేగాని ప్రతి మహిళ విజయం వెనక పురుషుడు ఉంటాడు అని ఎక్కడా చెప్పలా. కాబట్టి మీరు ప్రకాశించడమే కాకుండా ఇతరులకు కూడా మీ ప్రకాశాన్ని అందింపజేస్తారు. మీ వల్ల వాళ్ళు కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. మీ సహకారం లేకుండా బాగా తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిలకుండా జాగ్రత్తగా సంసారం జరుపుకుంటూ రావాలి. మహిళలకి ఎప్పుడూ చాలామంది ఏదో స్పెషల్గా అధికారం కావాలి అని అంటుంటారు. అధికారం అనేది ఏమి ఉండదు, మన మనసులో ఉండే ఫీలింగే మనకి ఎవరో ఇచ్చేది కాదు, నీకు నువ్వే తెచ్చుకోవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే తెలుగులో మహిళా సాధికారత అంటారు. మహిళా సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అదే సాధికారత. మనం కరెక్ట్గా ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాం అంటే మనల్ని ఎవరు అడ్డు చెప్పేవాడు. మనలో లోపాలు కానీ ఏదైనా బుద్ధి పొరపాటు ఉంటేనే ఎవరైనా అడ్డం చెప్తారు. కాబట్టి వీలైనంత వరకు మనలో లోపాలు లేకుండా సరిదిద్దుకుంటూ ఆ కుటుంబానికి చైతన్యవంతంగా నడిపించకుండా ఆర్థికంగా సహాయం చేస్తూ పొదుపుగా ఉంటుంది. మీరు మీ కుటుంబాల వృద్ధిలో తెచ్చుకుంటే అది సమాజానికి చేసే పెద్ద సేవ.
తర్వాత మన ఇంట్లో కూడా మగ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, టీనేజ్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు చక్కగా పెంచి సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, మనం ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే కరెక్ట్ కాదు అనేది చాలా చక్కగా వాళ్ళకి వివరించగలిగితే మన బాధ్యత మనం పూర్తి చేసుకున్నట్టు. ఎక్కడో బయటికి వెళ్ళి సమాజం సేవ చేయలేకపోయినా మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకుంటే ఆ 10 కుటుంబాలు కలిస్తేనే సమాజం ఉంటుంది, అంతకంటే ఏం కాదు. కాబట్టి మన కుటుంబాన్ని మనం సరి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అంతా సమాజం అంతా కూడా బాగైపోతుంది. నేను ఎక్కడైనా చెప్పేది 2 మాటలు చెప్తాను మహిళలకి ఇవి కొంచెం గుర్తు పెట్టుకోండి. 2 వాక్యాలు ఈరోజు ఓపిక లేకపోయినా చెప్తున్నాను. మహిళలకి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా చేయగలదనే కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ స్వేచ్ఛ ఉండాలి. మహిళలకు స్వేచ్ఛ ఉండాలి, కానీ స్వేచ్ఛ విచ్చలబెట్టాను కాదు. ఇది కరెక్ట్గా ఆ గీత దాటితే ఏమవుతుందనేది పురాణాలను బట్టి మనకు అర్థమవుతుంది కదా. స్వేచ్ఛ ఉండాలి, విచ్చలబెట్టాను ఉండదు. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ విచ్చలబెట్టాను. అది కూడా చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి. మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది. అట్లా మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నాను. మనం అందరం కూడా నిజంగా కూడా మహిళ లేకుంటే ఒక ఫ్యామిలీ జరగదు. ఒక ఇంట్లో భార్య భర్త బిడ్డలు ఉన్నారనుకోండి, భార్య ఏదైనా అనారోగ్య కారణంగా చనిపోతే ఆ భర్త సంవత్సరం లోపల పెళ్లి చేసేసుకుంటాడు. నిజమాబద్ధమా? ఎందువల్లంటే అతను వంట చేయలేడు, బయట సంపాదన తేలేడు, ఆ బిడ్డని సంరక్షించలేడు. అతనికి అవసరం కూడా అంటే కొంతమందికి తప్పదు. అదే ఒక మహిళ భర్త చనిపోతే ఆ సంసారాన్ని ఆ బిడ్డల్ని చక్కగా అంటే భర్త లేడనే కొరత ఉంటుంది, కానీ తను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకి రాదు. అదే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ల బిడ్డలైతే అసలు ఆలోచనే ఉండదు. మహిళకి ఎంతో కష్టపడి ఆ సంసారాన్ని తను తీసుకొస్తుంది. అందుకని మహిళలది ప్రధాన పాత్ర. మనది మామూలుగా ఏంటంటే పురుషాధిక ప్రపంచము, ఫస్ట్ మగవాళ్ళకే ప్రిఫరెన్స్, కానీ నిజంగా ఎత్తుకుంటే మనదే ప్రధాన పాత్ర ప్రతి సంసారంలో కూడా. అలాగే ప్రతి మహిళ కూడా ఆర్థిక మంత్రి ఇస్తారు. అట్లా మీరు కూడా ప్రతి ఇంట్లో కూడా నెలలో మీ భర్త తెచ్చే సంపాదనలో ఆ బడ్జెట్ వేసి చాలా సమర్థవంతంగా అప్పులు లేకుండా లాక్కొస్తారు. అట్లా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థిక మంత్రి ఆ ఇంట్లో. అలాగే మేడం చెప్పినట్టు మహిళలో సాధికారత రావాలంటే ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి. మీరందరూ కూడా సాధికారత దిశగా అడుగులేయబట్టే మన సంస్థకు వచ్చి వృత్తి విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. అవి నేర్చుకోబట్టే మీరు రేపు సంవత్సరంలో 10 రూపాయలు నేర్చుకోగలుగుతున్నారు. దానికి నిజంగా కూడా మీకు మనసులంతా ఏళ్ళకాడుంటే తొందరగా సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తారు. గూడూరు పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘ సామఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. పలు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీత విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలను సన్మానించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ పోటీలో పాల్గొనేందుకు వయసుతో నిమిత్తం లేదని, మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే వాటిని తప్పక పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సంఘం మహిళలు డీఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసరావు, లలిత, శ్రీనివాస్, నరసింహారావు, రామ్మూర్తి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారని చెప్పారు మేడం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరు పార్టిసిపేట్ చేయడం లేకపోతే విన్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఒక బౌండరీ పెట్టుకోలేదు, ఇది ఏజ్ ఉంటే పాట పాడాలి, ఇది ఉంటేనే రంగోలి, ఇక్కడ ఉంటేనే అసోసియేషన్లో పార్టిసిపేట్ చేయాలి. సో బౌండరీస్ ఏమీ లేవు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క సెక్టర్లో వెదర్ ఇట్ మే బీ సోషల్ ఆర్ ఎకనామిక్, పొలిటికల్, ప్రతి ఒక్క సెక్టర్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ఈక్వాలిటీ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడే చాలా తక్కువ ఉన్నారు. సో ఓవర్కమ్ చేసాం మనం, అంతేనా? అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్ సో మెనీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. పిల్లల కోసం మీరు ఒక చోట అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఉండాల్సి వస్తుంది. సో అలా ఉండకుండా మ్యాక్సిమం ట్రై టు మినిమైజ్ దట్. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ట్రై టు స్పెండ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. డోంట్
లోన్లీనెస్గా ఉండదండి, ఏదో ఒక ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వండి. కుదిరితే నేను కూడా ఏదైనా కౌన్సిలింగ్, ఇప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా 6 months 1 year అలా ఏదైనా ఉన్నప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు, ఇన్ కేస్ అలా ఏదైనా ఉంటే మిమ్మల్ని కూడా నేను పిలవాలని కోరుకున్నా విత్ యువర్ పర్మిషన్. మేబీ మీరు చెప్తే కూడా వింటారు, ఎందుకంటే మీరు ఎన్నో స్టేజెస్ క్రాస్ అయ్యి వచ్చింటారు అండ్ ఎంతో పేషెన్స్ ఉంది కాబట్టి ఎంతో సక్సెస్ అయి ఉంటారు. ఈ ప్లాట్ఫామ్ని ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ మెన్ కానీ ఏదైనా ఏజ్ ఉన్న వాళ్ళు దయచేసి పిఎస్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే 1 or 2 days అంటే ఓకే, అలా కాకుండా కొన్ని మంత్స్ నుంచి ఉంటారు ఒకరే ఏజ్ రిలేటెడ్ వాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా అయింది ఏంటనేది కూడా ఇన్ఫర్మేషన్ రావట్లేదు నాకు తెలిసి మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. లేదు అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. అంటే చాలా మంది పోతుంటారు సింగిల్గా, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. సో అలాంటిది ఏదైనా ఉంటే మా నోటీస్కి తీసుకురండి, ఎందుకంటే చాలా చోట్ల థెఫ్ట్ కానీ హౌస్ బ్రేకింగ్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. లేదంటే ఎవరైనా ఫ్రీక్వెంట్గా మీ మీద వాచ్ పెట్టారు అంటే గమనిస్తూ ఉంటారు, మీకు తెలియకపోవచ్చు మీరు ఒకరే ఉన్నారు, సో అటాక్ చేయడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మీరు ఒక్కరే మార్నింగ్ లేస్తారు, వాకింగ్ అని వెళ్తారు, లేదా మార్కెట్ వెళ్తుంటారు, మీ మీద వాచ్ పెట్టారనుకో, వీళ్ళు సింగిల్ మెన్ ఛాన్సెస్ అనమాట అటాక్ చేయడానికి. సో మీరు ఇట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీ పర్సనల్ అక్కడికి పంపించడానికి జరుగుతుంది. ఎనీ ఎమర్జెన్సీ డయల్ 100 లేదా 112కి కాల్ చేయండి. ఖచ్చితంగా మా సర్వీసెస్ మీ డోర్ స్టెప్ దగ్గర ఉంటాయి ఎనీ టైం రౌండ్ ద క్లాక్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన డిఎస్పీ గారిని ముఖ్య అతిథిగా రావాలి మేడం మీరు ఈరోజు అంటే మేడం ఈరోజు చాలామంది పిలిచారు, నాకు తెలుసు. అందుకే నేను నిన్న రాత్రి పోయి మళ్ళీ ఒకసారి చెప్పి కొంచెం మర్చిపోతుంది. ఈ గూడూరులో ఉండే మహిళా మండలి కానీ అందరూ పిలిచారు. తర్వాత మేడంకి ఈరోజు కోర్టులో లోకాదాలత కూడా ఉంది. అన్నీ ఉన్నా కూడా నేను పిలవగానే పాపం మన మహిళల కోసం మా బ్రాహ్మణ భవనంలో మేడం గారు వచ్చి పాల్గొనాలని చెప్పి దానికి హృదయపూర్వక అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం గురించి మీకు తెలీదు, మేడం 3 శాఖల్లో పనిచేసింది, గవర్నమెంట్ శాఖలో. ఆమె చిన్న వయసులోనే ఆమె ఒక అనంతపురం జిల్లా కుందకల్లు మారుమూల గ్రామంలో చదువుకొని అక్కడ ఉండి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మేడం గురించి. మహిళా దినోత్సవం మేడంకి ఈనాడు కూడా రాశారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనమే డిఎస్పీ డాక్టర్ శ్రీమతి గీతా కుమారి గారు. నేటి సమాజంలో ఒక్క ఉద్యోగం చాలు అనుకునే కష్టపడి ముందుకు వెళ్తుంటే 3 శాఖల్లో విధులు నిర్వహించి పోలీస్ శాఖలోకి అడుగుపెట్టారు. గ్రూప్ 1 పాస్ అయ్యి వైద్య, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ 3 శాఖల్లో పనిచేశారు. సమర్థంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించారు. 2022లో గ్రూప్ 1లో విజయం సాధించి శిక్షణ అనంతరం 2025లో మొదటిసారి గూడూరు డిఎస్పీగా ఈవి టీచింగ్ వచ్చిన తర్వాత మేడం గారు ప్రతి కాలేజీలో కానీ అక్కడ అన్ని దగ్గరికి పోయి మహిళలకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఈవి టీచింగ్, లైంగిక వేధింపులు, యువతులు ఎదుర్కొనేందుకు అవగాహన సదస్సులు కల్పించారు. పెళ్లిళ్ళు చేసుకుని క్షణాంచంలో చెడు కావాల్సిందో మనస్పర్ధతో జీవితాలు పాడు చేసుకోవద్దని, భార్యాభర్తల చిన్న గొడవల వల్ల చిన్నారుల జీవితాలు బలైపోతున్నాయని, బాధితులకు నచ్చజెప్పి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలని, తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలు కాపాడాలని చెప్పి మేడం అవగాహన సదస్సు కలిపి అందరికీ చెప్పడం జరిగింది. వచ్చిన 2 నెలలు 3 నెలలకి మేడం ఇన్ని చేసిందంటే ఇంకా మన ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఎక్కడ నాకు తెలిసి ఎస్ఐలో సిఐలో అక్కడ పోయి ట్రాఫిక్ చూసేవాళ్ళు. కానీ గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకులు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిత్యశ్రీ అనే చిన్నారితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం పలు క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు.
మహిళా నాయకురాలు మట్టం శ్రావణిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు నందమూరి తారక రామారావు నుండి నేడు చంద్రబాబు నాయుడు వరకు మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశారని, రాజకీయంగా మహిళలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎప్పటికీ మహిళలకు ఉచిత సిలిండర్లు అమలు చేస్తున్నారని, త్వరలో ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తారని తెలిపారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీలావతి, శ్రీదేవి, భారతి, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. పెట్టింది ముందు ఆ పాప పెట్టండి ఏడస్తుంది పాప కదా బాబు ఎవరో పాప బాబా పాప చూసా రన్నింగ్ అలాగే ఫోటో. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఏదైతే ఆస్తుల సమాధానం ఇచ్చి అదేవిధంగా మహిళా రిజర్వేషన్తో పాటుగా మనం ముందుకు వచ్చాం, సమాజంలోకి బయట వస్తున్నాం. మనకి ఇక్కడ ఊళ్ళో చాలా స్వేచ్ఛ ఉంది. మనందరినీ కూడా గౌరవించి ఎంతో మంది ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, అదేవిధంగా మన పార్టీ కమిటీ సభ్యులుగా ఈరోజు మహిళా కమిటీ ఉత్సాహంగా పనిచేస్తుంది మన శాసనసభ్యులు హృదయాన. కాబట్టి ఈ రోజు కూడా మనకి అవకాశం
మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వాసవి మహిళా సమాజం సభ్యులు అల్పాహారాన్ని అందజేశారు. అలాగే టీట్కో అపార్ట్మెంట్ల వద్ద స్థానిక మహిళలు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని రూరల్ ఏఎస్ఐ ఈశ్వరయ్య ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరూ కలిసి ఇక్కడ టిట్కో హౌస్లో ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం మన మార్పు గారు అందరూ కూడా కలిసి ఈ విధంగా కలిసి చేసుకోవటం అనేది చాలా మంచి పని, మంచి కార్యక్రమం. దీనికోసం ఎంతో శ్రమపడి ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి చేసుకున్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ప్రతి పనిని ఓపికతో, ఓర్పుతో, సంతోషంతో సాధించేంత వరకు వదలరు. ఎంతో దూరమని పోతారు. మహిళలు అనేది లేకపోతే ప్రపంచమే లేదు, దేశమే లేదు. మహిళా శక్తి చాలా గొప్ప శక్తి. మహిళలే దేనికైనా కూడా ప్రతి కార్యక్రమానికి మహాలక్ష్మిలాగా ముందుండి నడిపిస్తారు. అదే మనకి చేసినందుకు ఈ కార్యక్రమం చేసిన మంచి సంతోషం. నేను ఇక్కడ ఈ ఏరియాకి ఇన్ఛార్జ్ ఆఫీసర్ కాబట్టి ఇక్కడ కూడా ఏం గొడవలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము ఏదైనా పరిష్కరించేదాన్ని చూస్తాము. అందులో నేను ఇక్కడే ఉంటాను, పక్కనే గాంధీనగర్ కాబట్టి ఏదైనా చెప్పాను నేను వచ్చి మీకు సర్వీస్ చేస్తాను. ఇబ్బంది లేదు. మీరంతా మా అక్క చెల్లెలు, మా తోపుటోళ్ళు, పెద్దోళ్ళు, మా తల్లులతో సమానం. అందరూ మంచిగా ఉండాలి, గొడవలు లేకుండా కలిసిగా ఉండాలని, కలిసికట్టుగా పిల్లలను కూడా బాగా చదివించి మంచి ఉద్యోగస్తులు చేయాలని నా కోరిక. ప్రతి ఇంటికి ఒక పోలీసు కావాలని నా కోరిక. కూడా మీ బిడ్డలను చదివించి మంచి ఉద్యోగస్తులుగా తయారు చేయాలి అది నా కోరిక, నా అభిమానం. కాబట్టి ఇంకా ఎక్కువ వారికి అయితే కష్టం. మంచి కార్యక్రమం చేశారు, మంచిగా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడతాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి మహిళా సమాజము గూడూరులో టిఫిన్ పట్లాలు పంపిణీ చేశాము. ఇట్లాగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. మొన్న 6వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్, పాటలు, కోలాటము అన్నీ ప్రోగ్రామ్ చేశాము. జై వాసవాంబ, జై జై హరే శ్రీనివాస. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టిఫిన్ పొట్లాలు అందజేయడం జరిగింది. ఇలాగే మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మా వాసవి మహిళా సమాజం అభివృద్ధి జరగాలని అందరినీ కోరుకుంటున్నాం. జై వాసవాంబ, హరే శ్రీనివాస. గూడూరు ప్రజలందరికీ వాసవి మహిళా సమాజం తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో మేము టిఫిన్ పంపిణీ వాసవి సమాజం తరఫున చేయడం జరిగింది. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.